దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన ప్రభునామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము, మనము సంపూర్ణ సమాధానము పొందుకొనుటకు విశ్వాసులందరూ కలిసి ప్రార్థించుట గురించి ధ్యానించుకుంటున్నాము. మన దేవుని గురించి, ఆయన వాగ్దానాల గురించి, మన పాపముల పరిహారం నిమిత్తం దేవుడు ఆయన కుమారుని బలిగా అర్పించి మనలను ఆయన కృపాసనము యొద్ద నిర్దోషులుగా నిలవబెట్టుటకు చేసిన త్యాగాన్ని గుర్తించుట కొరకు విశ్వాసులమందరము అన్యోన్య సహవాసం కలిసి ప్రార్థించుకోవాలి అని యోహాను తన సువార్తలో తెలుపుచున్నాడు. మరి మానవుడి గురించి అంత త్యాగం చేసిన దేవునికి, ఆయనకి కావలసింది ఏమిటంటే ఒకటి, మానవులలో ప్రేమ కానీ మానవులలో ఉంటే దేవుడు ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోతాడు. ఆయన చేసిన త్యాగము, ఆయన పడిన బాధలు, హింసలు, అవన్నీ మనలో ఉన్నటువంటి ప్రేమ గురించి దేవుడు ఆనందంగానే ఉంటాడట. రెగ్యులర్గా ఆదివారాలు దేవుని మందిరానికి హాజరై పరిశుద్ధ గ్రంథంలోని మాటల బోధను వినుట వరకే కాదు గాని, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు హృదయాలలో సంపూర్ణ సమాధానము, ఏకమనస్సు కలుగునంత వరకు మనమందరము కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనములో హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీరు సమాజముగా కూడుట మానక. అంటే ఎంత గొప్ప మాటో ఇది. పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. సమాజముగా కూడుకొనుట మానక అంటే సమాజముగా కూడుకొనుట దానిలో ఎంత ప్రేమ ఉందో, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటేనే సమాజముగా మనము కూడుకునేది. ఆ ప్రేమ కొరకే దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు దేవుని స్తుతిస్తూ ఉండాలి అని సంఘానికి చెబుతున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ విధంగా సమాజముగా కూడుకొనుట చాలా అవసరము, ప్రాముఖ్య విషయముగా గుర్తించాలని పౌలు గారు మరీ హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రకారమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే కుటుంబాలలో ఎవరికి వారే ప్రార్థనలు చేసుకుంటున్నా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని కీర్తనలు పాడుకుంటూ దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేయాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. మానవులలో ఉన్నటువంటి ప్రేమను దేవుడు చూస్తాడు, సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. కుటుంబము దేవునిలో కట్టబడాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ ప్రార్థనలు గల కుటుంబము ఆశీర్వదింపబడుతుంది కూడా. కుటుంబములోని సభ్యులలో ఏ ఒక్కరైనా సరే ప్రార్థన
చేసుకుందామని చెప్పించుకొనుట కంటే అలాంటి దైవోక్తి ప్రేరణ కుటుంబంలోని అందరికీ కలగాలి. అది దీవెనకరమైన కుటుంబం అవుతుంది. ప్రతి కుటుంబము దీవెనకర కుటుంబముగా ఆశీర్వదింపబడాలంటే అందరికీ ఒకే ఉద్దేశం ఉండాలి. ఇంటిలో ప్రార్థన జరగాలి. ప్రార్థన ఉంటే సమస్తమైనటువంటి అపవాది క్రియలు మన ఎంట రావు, మన దగ్గరకు రావు. అసలు ప్రార్థన శక్తివంతమైనది కదా. ప్రార్థన ద్వారా ఏదైనా మనము జయించవచ్చు అని మన అందరికీ తెలుసు. ప్రార్థనలో అంత గొప్పతనం ఉంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలోని వారందరూ కలిసి నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనకి దేవుడు దయచేస్తాడు. మనము ఎడతెగక మనము నిత్యము ప్రార్థన చేస్తే ఇంకా ఏమిటాయంటే పరలోకాశీర్వాదాలు కూడా మనకి దేవుడు కురిపిస్తాడు. కనుక నిత్యము మనం ప్రార్థనలతో మనం గడుపుదాము, ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన తండ్రి యేసయ్యా, నీ స్తోత్రాలు నాయన. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు అయ్యా. ఇదిగో తండ్రి, మేము ప్రతి కుటుంబములో తండ్రి నిత్యము తండ్రి కుటుంబంలోని సభ్యులందరము కలిసి నిన్ను స్తుతించుకొనుచు నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.